లేదు నాకు 8 నువ్వులు ఇచ్చితే ఇల్లు హాయ్ అండి. ఇదిగోండి క్రిస్మస్ ట్రీ తెచ్చాం కదా మొన్న. అది మా పాప ఏం చేసిందంటే అన్నీ తీసి ఇవి ఇట్లా అంటిపోయి ఉంటాయి అన్నమాట. అవన్నీ చక్కగా విడదీసి అన్ని చేసి అన్ని కట్టిందండి. దీనికి ఇంకా లైటింగ్స్ పెట్టాలి. లైటింగ్స్ కావాలి, తీసుకొచ్చి లైటింగ్స్ పెట్టినప్పుడు ఇంకా చూపిస్తామండి. ఇదిగోండి ఇట్లా చేసింది పాప. అమ్మాయి ఇలా తయారు చేసింది. పెట్టింది గంటలో. దీనికి ఏంటంటే మధ్యలో ఇట్లా లైటింగ్ పెడితే ఇంకా అందంగా కనబడుతుంది. అదే క్రిస్మస్ వస్తుందిగా. ఈ బాక్స్లు అన్ని విడిగా కొనింది కండి, అవన్నీ అట్లా కట్టింది. చూడండి చాలా బాగుంది. లైట్ అది చక్కగా బాగానే వచ్చింది. లైట్ అది బాగుంది. అది లైటింగ్ పెట్టిన తర్వాత కూడా చూపిస్తాం. లైటింగ్ పెట్టాక కూడా మళ్ళీ చూపిస్తామండి. కూరగాయలు తెచ్చుకున్నామండి, కూరగాయలు సర్ది చూపిస్తాను. సరే సరే. కరివేపాకు 10 రూపాయలు. కరివేపాకు 10 రూపాయలు తక్కువ పెట్టట్లా. కొత్తిమీర 30 రూపాయలు అంట. 2-3 స్టాళ్ళు అడిగాను. తర్వాత ఒక కుర్రోడు 10 రూపాయలకి ఇచ్చాడు. కొంచెం తోటకూర మాత్రం బాగా కంపల్సరీ తింటాం. అదే 2 వండుకున్నాం. క్రిస్మస్ ట్రీ చేసి మా మనవరాలు నవ్వుకుంటుందండి. చిన్నపిల్లలుగా తెలియదుగా తీసుకొచ్చి చూపిస్తుంటే తెగ చూస్తుందండి ఆ చట్నీ. దొడ్డోడు ఇలా వాళ్ళ అమ్మాయి చూడాలని వాళ్ళ అమ్మకు పెట్టిందండి అట్లా. వంకాయలు గోంగూర తేలా వద్దన్నావు. అన్నీ చిన్నవి వస్తున్నాయి రైతు బజార్లో. చిన్న ఉల్లిపాయలు వస్తున్నాయి. కేజీ వచ్చి 50 రూపాయలు అంట. దోసకాయలా కేజీ 20 రూపాయలు. ఒకసారి దోసకాయ పప్పు, ఒకసారి దోసకాయ పప్పు బాగా ఇష్టంగా నీకు చేస్తాను. నెయ్యి వేసుకుని తింటే భలే ఉంటుంది బ్రహ్మాండంగా. టమాటాలు కూడా చిన్నవే. అది ఇక్కడ గాంధీనగర్. టమాటాలు నాటివి అంటే వేసుకున్నా. నాటి బాగుంటాయి. పచ్చడి చేసినా కూడా చాలా బాగుంటుంది. నాటుకాయలు చిన్నవి అని తీసుకున్నా. అవి లావుగాను ఉండేవి ఏంటంటే సవ్వగా ఉంటాయి కాయలు. చప్పగా పులుపు ఉండదు. పులుపు ఉంటాయి, టేస్ట్గా కూడా ఉంటాయి. బంగాళదుంప వంకాయ గోంగూర తినద్దని చెప్పారా? బంగాళదుంప వంకాయ గోంగూర తినద్దని మరీ చెప్పారు వాళ్ళు. మరీ చెప్పారు. మిగతా అన్నీ ఏం పచ్చి లేదమ్మా, అన్నీ తినేయచ్చు అని అన్నారు. కోడిగుడ్లు రోజుకి 2 గుడ్లు తినమన్నారు. రోజుకి 2 కారణం ఫోన్ చేసేటప్పుడే అన్నంలో పెట్టుకుని 2 గుడ్లు తినమన్నారు. ఆపరేషన్ చేయించుకుంటారు కదా, కొంచెం ఫుడ్ అది మటన్ అని తలకాయ మాసం అని అవి పెడితే, తలకాయ మాసం పెడితే చిన్నపిల్లలు తల ఇలా పోసుకుండా నిలబెడతారు. మటన్ ఏంటంటే మంచిది అన్నమాట. మటన్ కొంచెం ఎక్కువ మనం మటనే వాడేది వారం. మటనే వండుతాను, దానికోసమే మరి మటన్ వండుతున్నాను. నిమ్మకాయలు 6 కాయలేనా? 6-7 వచ్చినాయి. పులిహోర చేస్తాను. 30 రూపాయలు అంద గిన్నెలో పెట్టి అమ్ముతున్నారు. ఎందుకులో 20 రూపాయలు వేయమంటే 6-7 వేసింది. పొద్దున్న పులిహోర చేసేసుకుంటాను. సరే. నిమ్మకాయలు ఉంటే నాకు పులిహోర చేసేయాలండి. చింతపండు కంటే కొంచెం లేట్ అవుతుందని ఈ స్నానం చేయించడం ఈ పని అంతా నాకు పొద్దున్న పూట లేట్ అయిపోతుంది కదా. మా అమ్మ స్నానం చేయించి వెళ్ళేసరికి డబ్బులు ఇవ్వాలిగా. సాయంత్రం తెస్తాను, ఇచ్చేద్దాం. తీసుకొచ్చి
మా అమ్మ చక్కగా మాట్లాడింది బాగా. నాకు ఇంటికి వస్తుంటే తోడుగా ఆ, ఇంట్లో పెద్దవాళ్ళు వచ్చినట్టుగా చక్కగా మాట్లాడింది, చక్కగా అన్నీ చెప్పింది, మంచి చెడు ఏంటంటే పిల్లల గురించి. పిల్లల గురించి. ఉమ్, పిల్లలకి అయితే 4 ఏంటని కూడా చెప్పింది, ఏం వాడాలి చెప్పింది, అన్నీ తెలుసు. పెడతాం కదా, చాలా నీళ్ళు కూడా బాగా చెరుకు బాగా వస్తుంది నీళ్ళు. ఉమ్, నాకు ఆ మా అమ్మ వచ్చిన కాడి నుంచి కాలక్షేపం సరిపోయింది. అంటే మాటలు ఆడతాకి చక్కగా సరదాగా ఉంటాకి. ఉమ్, ఇంటికి రావడం కోసం నేను పొద్దున్న ఆ టైం అవగానే 9:30కి వచ్చింది రోజు. ఉమ్, 10:30 వరకు, గంట సేపు. 10:30 ఒక్కోసారి మేము మాట్లాడుకుంటూ కూర్చుంటే 11 కూడా అయిపోద్ది. ఉమ్, ఇంకా అప్పుడు 11ంటికి మేము మా అమ్మ వెళ్ళిన తర్వాత పని మొదలు పెట్టుకుంటాం. ఉమ్, చక్కగా మాటలు చెప్పి అన్నీ ఎప్పుడో నేను 9:30 అవగానే మా అమ్మ రాలేదనుకో, అయ్యో రాలేదు ఏంటి అనిపించింది. ఎప్పుడైనా బాగోపోతే 2 రోజులు రాదు. ఒక్కొక్కసారి నేను కూడా వద్దని చెప్తాను మధ్య మధ్యలో. సామాన్యంగా సెలవు పెట్టదాం, ఒంట్లో పెద్దాం కదా, ఒంట్లో బాగోదు. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఇంకా మనకి ఏం పని ఉన్నప్పుడు నేనే రావద్దమ్మా, నేను పోసేసుకుంటానని నేను మా అమ్మలకు పోసేసుకుంటాను, వంపిస్తాను. నా తల స్నానం చేయించడం రాదు కానీ ఒంటి స్నానం చేయించేస్తాను. ఉమ్, అది ఈ మధ్య నేర్చుకున్నాను నేను, చూసి మా అమ్మని చూసి నేర్చుకున్నాను. ఏంటంటే వాళ్ళు నీళ్ళు తాగేస్తారేమో అని భయం. ఒక 6 నెలలు వచ్చి నేను చేతికి అందుతారు, తలది కొంచెం గట్టిగా నిలబెడతారు, పర్లేదు. అయినా అప్పుడు దాకా అయినా కూడా నీకు పోయింది, మా అమ్మతో పోయిస్తాను. లేదులే, చిన్నప్పుడు తెలిసిన పెద్దోళ్ళే పోయారు, పోయారు ఒళ్ళంతా రుద్దుతారు కదా, ఎక్సర్సైజ్తో సమానం అది పిల్లలకి. వాళ్ళు అంతా కాళ్ళన్నీ లాగి రుద్దుతారు కదా, వాళ్ళకి ఎక్సర్సైజ్. అది పడుకొని ఉంటారు కదా, వాళ్ళకి రిలీఫ్ అవుతుంది. ఈ పచ్చిమిరపకాయలు, ఈ చిక్కుడుకాయలు కలిసిపోయి ఈ క్యాలీఫ్లవర్ తీసుకొచ్చాము, క్యాలీఫ్లవర్ కూర వండేసాను ఇందాక. అయితే ఈ రేపు చిక్కుడుకాయ టమాటా వండుకుంటే చిక్కుడుకాయలు బాగుంటాయి, చిక్కుడుకాయ టమాటా వండుతాను. అట్లా రోజుకోటి ఆకుకూర, లేకపోతే ఆకుకూరలు పాడైపోతాయి అనుకుంటే ఆకుకూరలు వండేస్తాను. ఆకుకూర వండేది అది పోక తోటకూర వండేస్తావా? తోటకూర వేసేస్తాను. ఆకుకూర చుట్టుకూర ఏంటంటే పప్పు వండినప్పుడే వేస్తాను, బాగుంటుంది. మనం టమాటా వేసి అంటే వండకూడదు, రాని పడితే కిడ్నీలో టమాటా వేసి అంటున్నారంటే నా ఆపేసాను, నాకు తెలియక ఉండేదాన్ని. ఈరోజు పిల్లలు నీళ్ళు పోయేటప్పుడు కూడా నేను వేరే మనిషి లేకుండా చక్కగా అమ్మలో చేయించుకుంటాను. అన్నీ చేసేదాన్ని, అన్నీ తెలుసు. అమ్మ ఉంటే పద్దాకు వచ్చేది చక్కగా, నాకు అన్నీ సహాయంగా ఉండేది. పనులు నాకు ఏమీ చేయించేది, వంట కూడా ఆమె చేసేది. చేసేస్తలే వంట అనేది చేసేది. మా అమ్మ లేని లోటు తెలుస్తుంది నాకు. ఎట్లయినా తల్లి కర్తలు ఉండాలి అనిపించింది. ఈ పండగ క్రిస్మస్ అప్పుడు పిండి వంటలు ఉండదమ్మా, ఏమని అడవుడు చేసేది కదా. ఈ పండగ వచ్చినప్పుడల్లా బాగా గుర్తొచ్చింది, ఏమమ్మా అంటే ఇలా చేసేది, అన్నీ వండమనేదే అని. అదొక సరదా అనమాట, అందరూ ఉండాలి ఇంటి నిండా, పిండి వంటలు చేయాలి అట్లా అనుకుంటా. ఈ పండగ టైంలో నాకు బాగా గుర్తొచ్చింది మా అమ్మ. అయితే తాజాగా ఉన్నప్పుడే తోటకూర వండేసుకుంటే బాగుంటుంది. తోటకూర బాగుంది, తెచ్చా. వారంలో ఒకసారి తోటకూర, ఒకసారి పాలకూర, పప్పులోనే ఇందులో చుక్కకూరలో పాలకూర 2 సార్లు అని తినాలి, బ్లడ్ బాగుపడుద్ది. మన హాస్పిటల్లో నా బ్లడ్ టెస్ట్ చేశారుగా, 13.5 ఉంది నాది. అంటే బాగానే ఉంది, సరిపోద్ది. ఉంటుంది, ఆడవాళ్ళకి 11.5 మినిమం ఉండాలి, ఇలా ఉంది. నాకు తెలియదు, నాకు 13.5 ఉంది హిమోగ్లోబిన్. ఇప్పటికప్పుడు నేను చక్కగా 8.5 ఇంకా ఉండాలి. తినాలమ్మా, ఏంటి ఎంత తేడా ఉన్నావు, ఎంత తేడా వచ్చిందన్న. బ్లడ్ పడతాకి బీట్రూట్ అని అవన్నీ, నాకేం బీట్రూట్ తిన్నా గ్యాస్ లాగా వచ్చేస్తాయి.
ఇది పడనే ఎందుకులే కర్లా క్యారెట్ తినచ్చు, క్యారెట్ కూర వండుకో వారానికి ఒకసారి. తోటకూరలు తింటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు పుట్ట తీసుకొస్తాను. తీసురా. ఫ్రిడ్జ్లో అంత ఎత్తనాయండి. ఈ బొట్లు ఇవి అందులో పెట్టేసావా? ఎవరు వీడియో కాల్ చేశారా? ఎవరు హరిప్రియ వాళ్ళు చేశారా? వీడియో కాల్ చేశారు. మా చెల్లెళ్ళు వీడియో కాల్ చేశారండి. వెళ్ళి మాట్లాడు. మరి పండగలు వస్తున్నాయి కండి, వారికి అక్క చెల్లెలు తెగ ఫోన్ చేసుకుంటారు. అట్లా అంటే వాళ్ళు అందరూ కలిసి మా ఇంట్లోనే వండుకుంటామండి. వాళ్ళు వండుకోవాలన్నా మా అక్క వాళ్ళు వండుకోవాలన్నా మా ఇంట్లోనే వండుకుంటాం అందరం కలిసి. సరదాగా సంవత్సరానికి ఒకసారి అన్నట్టు కలవకపోతే అట్టగా అట్లా మా అక్క చెల్లెలు ముగ్గురు మా ఇంట్లోనే వండుతాం. ఏదైనా మాకు ఇక్కడే సందడిగా ఉంటుంది అక్క అని అంటారు. ఉల్లిపాయలు బుట్లో పెడతా తీసుకెళ్ళాము. ఇందులో వేసేసి బుట్లో పెడితే గాలికి ఆరాలి, ఇలా డబ్బాల్లో ఉంచుకోవాలి. అవును, పాడైపోద్ది ఉల్లిపాయ. వేస్తాను బుట్లో. కరివేపాకు కొత్తిమీర తెచ్చానా? ఇచ్చాం. కొత్తిమీర కరివేపాకు అన్నీ తీసుకొచ్చారు. ఉల్లిపాయలు ఉన్నాయిలే కానీ అయిపోయాయి. ఎందుకు చాలా రేటు? 100 రూపాయలు. అల్లం తీసుకొచ్చాను. పావు కిలో అల్లం తెచ్చాక 20 రూపాయలు. అల్లం ఏంటంటే నాకు వాడతా కదా అలవాటు. శీతాకాలం అల్లం వాడాలి. చెట్టుకి తీసుకొస్తాను ఈ 2 రోజుల్లోనే అన్నీ తెచ్చి పెట్టేద్దాం. తీసుకొస్తే బాగుంటుంది. చక్కగా కూడా చూస్తారు కానీ ఇంట్లో కానీ బాగుంటుంది. ఏంటిది? తోటకూర కట్ చేసుకుంటున్నా. తోటకూర ఇవన్నీ తీసి కట్ చేసుకుంటాం. కట్ చేసేసుకొని ఆరబెట్టి అప్పుడు కొంచెం నీళ్ళు అయిపోతాయి కదా, అప్పుడు కూర వేపుడు చేసేస్తాం. వేపుడు చేస్తావా? ఇట్లా గ్రే చేసేసుకుంటే ఇట్లాగా దేనికైనా తీసుకున్నాం అనుకో, అదే అలానే ఉన్నా పాడైపోయిన ఆకులు కానీ గడ్డి కూడా ఉంటుంది. గడ్డి పిచ్చి మొక్కలు కూడా తేడతో పాటు తీసేసుకుంటాం. ప్లస్ మందులు చల్లుతారు. శుభ్రం కడుక్కొని చేసుకోవాలి. పైన మందు చల్లుతారు పురుగు పట్టకుండా. చాలా ఇబ్బంది. ఆకుకూరలు మరి శుభ్రంగా కడగాలి కదా. ఆకుకూరలు నేను శుభ్రం చేసేసి కత్తితో కట్ చేసేస్తాను. అప్పుడు బాగుంటుంది. కత్తితో తొందరగా నాకు కట్ అయినట్టు ఉంటుంది. అవన్నీ సర్దా కదా, కూరగాయలు అన్నీ సర్దాను. ఆకుకూరలు కడిగి ఆకుకూరలు కట్ చేసి పెట్టాను. కరివేపాకు ఒలిసాను. నీళ్లు ట్యాంకులో నీళ్ళు అయిపోయింది. అవి రాగానే అవి కూడా కడుగుతాను. ఈలోపు టీ పెట్టుకొని తాగుదామని. ఈవినింగ్ నీకు అలవాటుగా కొంచెం టీ పెట్టుకొని తాగుదాం. టీ పొడి వేస్తున్నా. టీ పొడి వేస్తున్నా. గడ్డ అయిపోయిందా? పాలు గడ్డ కట్టేసి బాగా చల్లదనానికి కూలింగ్ అయిపోతుంది. గడ్డ కట్టేస్తుంది. గడ్డ కట్టేస్తుంది. డికాషన్ మరిగింది. అదే పోస్తా. చేసి కొంచెం పోయి అయిపోయింది. కొంచెం ఉంచు, వస్తాయి పాలు వస్తాయి బయటికి. అది వచ్చినాయా? అవి చాలు. ఇంకేంటి అక్కడ పెట్టేసి అట్లా ఉన్నాయి. అయ్యే అవుతాయి. బాగా చల్లగా ఉంటుంది కదా, ఫ్రిడ్జ్ తక్కువలో పెట్టినా కూడా బాగా కూలింగ్ అయిపోతుంది. అంతే, టెంపరేచర్ డౌన్లో ఉంటుంది నైట్.
అదిగోండి మా మా మనవరాలు అలా అలా లైటింగ్ చూస్తుందండి. ఆడుకుంటుంది చూసి. అదిగోండి, అవి చూసి ఆడుకుంటుంది. అవి చూసి లైటింగ్స్ చూసి ఆడుకుంటా ఉంటుంది. ఇంకా ఇంకొక రెండు దండలు వేస్తాం. ఒక దండ 2 దండలు తెచ్చి ఊరికి ప్రస్తుతానికి అలా పెట్టాం. చూస్తుందండి మాట చేసి కొంచెం అయిపోతుంది. అయిపోయిందా? తాగనన్నావు కదా, నాకొద్దు. మా ఇద్దరికి. ఇస్త్రీ బట్టలు పొద్దున ఆయన తెచ్చి ఇచ్చేళ్ళాడు. ఎంత అన్నాడు? 430 అంట. ఎక్కువ బట్టలు ఇచ్చాం కదా, చిన్న డ్రెస్సులు కూడా ఇచ్చింది. అవన్నీ చేయించి ఇప్పుడు అవన్నీ సర్దాలి. చాలా పని ఉంది, ఇవన్నీ సర్దాలి, కూర వండాలి. అందుకే కాస్త ఫ్రీగా టీ మనసు మైండ్ ఫ్రీ అయిపోతుంది. టీ తాగితే టీ తాగితే